బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది సినిమా. బాగుందన్న సినిమా బాగుంది. ఎలా ఉంది? సూపర్ బాయ్ మూవీ, నైస్ నైస్. ఓవరాల్గా బాగుంది. యా వింటేజ్ చిరంజీవి బ్యాక్ చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్ బ్లాక్ బస్టర్. డాన్స్ చాలా బాగుంది. అంతా బాగుంది. చూడొచ్చు సినిమా. ఇంత ఏదో షోలో చెప్పారండి, ఒక చిన్న పాప చెప్తుంది చిరంజీవి గారి సినిమాకి రికార్డులు కాదు, చిరంజీవి గారి సినిమా మీద రికార్డులు ఉంటాయని చెప్పేసి. ఖచ్చితంగా ఆ మాట నిజం. ఏదైతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకున్నారో అదేం కాదు. ఫ్యామిలీ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది. ఓవరాల్గా పండగకి ఫుల్ మీల్స్ ఇచ్చేసారు అనిల్ రావిపూడి. సినిమా ఫ్యామిలీతో సహా అందరూ చూడదగిన సినిమా. 5కి 10 రేటింగ్ అంతే. ట్రైలర్ మీద బాగా ట్రోల్ చేశారు కదా, ఒకటండి ట్రైలర్ చూసి ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తాను, సినిమా చూసి మాట్లాడండి. బ్లాక్ బస్టర్ బ్రో, బ్లాక్ బస్టర్. ఇది నా ఫస్ట్ ప్రీమియం షో అండ్ సెకండ్ హాఫ్ చూసాక అసలు మీరు మూవీ చూడలేరు, మొత్తం పేపర్సే బ్రో. బ్లాక్ బస్టర్ అదిరిపోయింది. బాస్ ఇస్ బ్యాక్. సో ఇన్ని రోజులు ఏం మిస్ అయ్యామో అదంతా తిరిగి చూపించాడు. కామెడీయే, ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. ఇద్దరే కాంబినేషన్ సీన్స్ అదిరిపోయినాయి. మళ్ళీ సంక్రాంతికి బాస్ కొట్టాడు. అది ఎవ్వరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కుమ్మి 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 పడదొప్పాడు సింపుల్గా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదిరిపోయింది. రీఎంట్రీ తర్వాత ఏదో మిస్ అవుతుంది బాస్లో అని చెప్పి రీఎంట్రీ తర్వాత అనుకున్నదంతా దీంట్లో చూపించాడు. నీకు ఇప్పుడు రావిపూడి గారు చెప్తూ వచ్చారు కదా, నీకు ఇంటర్వ్యూల్లో అన్నిట్లో కూడా మేము వింటేజ్ ఎలా ఉంది, మామూలుగా రౌడీ అల్లుడు కానీ గరానామగుడు అవన్నీ తీసుకొచ్చామని. అప్పుడు మాకు అర్థం కాలేదు, నిజంగా కళ్ళమండీళ్ళు వచ్చినాయి. పాత చీరు మొత్తం అసలు ఫ్రీ ఫ్లో, అసలు ఎక్సలెంట్ డైలాగులు కానీ, డ్యాన్సులు కానీ, స్టెప్పులు కానీ. హుక్ సాంగ్ అసలు పగిలిపోయింది. అసలు ఏందండి 70 ఏళ్ళు వయసు మనిషి, అసలు ఇంకొకటి కాళ్ళు కూడా కదలవు ఇంకొక మనుషులు మనకైతే. అసలు ఎట్లా అసలు ఆయన తెర కోసమే పుట్టాడు, తెర కోసమే బతుకుతాడు. ఎక్సలెంట్ యాక్టర్. అసలు ఇద్దరు కాంబో అదిరిపోయింది. ఆల్రెడీ నీకు అగ్నికి ఆద్యం పోసినట్టు అనమాట. వెంకటేష్ సినిమా ఆల్రెడీ పగిలిపోయింది, వెంకటేష్ వచ్చి ఇంకా అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్సలెంట్ సినిమా, బ్లాక్ బస్టర్. అసలు ఎక్కడ ఆగిద్దో కూడా తెలీదు. చాలా సూపర్ బ్లాక్ బస్టర్, ఎక్సలెంట్, అన్నీ బాగుంది. సంక్రాంతి విన్నర్, పొంగల్ విన్నర్, అందరు తప్పకుండా చూడండి థియేటర్లో. బాగుంది బాస్. అంటే మీకేమి నచ్చింది? నాకు సినిమా అంతా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాయి, ఇది ఫ్యామిలీని అలరించేదగా సినిమా. బాస్ మళ్ళీ వెంకీ ఇద్దరు ఉన్నారు కాబట్టి పండగకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండే మూవీ మాత్రం ఇదే. ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్ అని చెప్పొచ్చు. ఎక్కడేం బోర్ కొట్టలేదు, బోర్ అనేది కొట్టలేదు. అంటే ఒక పేస్లో తీసుకెళ్ళిండు. అనిల్ రావిపూడి ఇంత బాగా ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు, అంచనాలు మించే తీశాడు. బాగుంది. ట్రైలర్స్ మీద ట్రోల్స్ జరిగినాయి కదా, దాని గురించి. ట్రైలర్స్ మీద ఇప్పుడు ఓన్లీ చిరంజీవి గారి మూవీ అనే కాదు, రేపు ఎవరిది వచ్చినా, బాలకృష్ణ గారిది వచ్చినా, ఎవరిది వచ్చినా కూడా ట్రోలింగ్స్ అనేవి జరుగుతాయి, కామన్. బట్ వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని సినిమాని డిసైడ్ చేయలేదు. ఎవడు చదువుకున్నాడో చేస్తాడు ఈ ట్రోల్స్ అనేటివి. ఇప్పుడు మీలాంటాడో మాలాంటాడో ఎందుకు చేస్తాడు, ఎవడు చేయలేడు. చదువుకున్నాడో చేస్తాడు, ఏదో చిన్న దొరికింది కదా చెయ్యాలి. రాజాసాబ్ అందరూ బాగానే కష్టపడతారు, ఆ హీరో అయినా ఈ హీరో. కానీ రాజాసాబుని మించి ఇది బాగుంది. బట్ ప్రభాస్ ఆల్సో డిడ్ వెరీ గుడ్ జాబ్. వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ మనము ఎన్టీఆర్ రామ్ చరణ్ గారు చేస్తే ఎంత బాగుందో, చిరంజీవి గారు మరియు వెంకటేష్ గారు చేసింది కూడా చాలా బాగుంది. వాళ్ళ మధ్య బాండింగ్ బాగుంటుంది కాబట్టి సీన్స్ కూడా బాగా వచ్చినాయి. ఓవరాల్గా సూపర్ హిట్ ఫర్ ది సంక్రాంతి. బాగుంది. సినిమా చాలా బాగుంది, సూపర్. చిరంజీవి ఆబ్వియస్ స్టోరీ బాగుంది, బాస్ మేనరిజమ్స్ కానీ, ఆ ఫ్యామిలీది కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి. వింటేజ్ లుక్ చాలా బాగుంది, ఆబ్వియస్లీ చాలా బాగుంది. వింటేజ్ లుక్ బాగుంది, ఆ గ్రేస్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ అదంతా చూడాలనుకున్నాం. అదే చూసి ఇది పర్ఫెక్ట్ రీఎంట్రీ మూవీ. సినిమా అక్కడ బోర్ కొట్టలేదు, ఫ్యామిలీతో పక్కగా వెళ్ళండి, చూడండి, చాలా బాగుంది. 244 minutes చాలా బాగుంది. 3 hours శుభ్రంగా చూస్తాం. ఇద్దరికిద్దరు చాలా బాగా చేశారు, వెంకటేష్ అండ్ చిరంజీవి చాలా బాగా చేశారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, సీన్స్ ఎక్కడ బోర్ కొట్టలేదు, సెంటిమెంట్ కానీ, ఎమోషన్ కానీ, ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి.
మ్యూజిక్ కూడా బాగుంది. సంక్రాంతికి బాస్ అమ్మమ్మ కూడా కొట్టేసన్న ఛానల్ తర్వాత మెగా ఫ్యాన్ అనే కాదు చెప్తాను, జనరల్ ఆడియన్స్ సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఒక రౌడీ అల్లుడు, ఒక ముఠామేస్త్రి, ఒక ఆపద్బాంధుడు, అన్ని సినిమాలు యాక్టింగ్ మొత్తం బయటకు వచ్చేసింది చిరంజీవి. మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది అసలు. ఫుల్ హ్యాపీ, ఫుల్ మీల్స్ ఫ్యాన్స్కే కాదు ఆడియన్స్కి కూడా. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంతే, ఎక్కడా బోర్ కొట్టలేదు. చిరంజీవి బీట్ సాంగ్ కూడా ఉంది, దానికైతే ఫ్యాన్స్ మామూలుగా లేదు, సూపర్ అంతే. ఇంకా చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చూసామండి. వైఫ్ అండ్ హస్బెండ్కి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరుగుతున్న ఆ సెంటిమెంట్ కానీ వాళ్ళ మధ్య థర్డ్ పర్సన్ రాకూడదు అనే కాన్సెప్ట్ కానీ మంచిగా డైరెక్టర్ గారు ఎలివేట్ చేశారు. దాన్ని కరెక్ట్గా నయనతార కానీ మెగాస్టార్ చిరంజీవి కానీ పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారండి. ది బెస్ట్ సంక్రాంతి మూవీ. ప్రతి ఇంట్లో సంక్రాంతి ఎలా జరుగుతుందో మూవీ అలానే ఉంది. ఈజీ కనెక్ట్ అయిపోతుందండి. అసలు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఎలాంటి బోర్ అయితే కొట్టదండి. చాలా బాగుంది. పర్ఫెక్ట్గా సాంగ్స్ అనేది కొంచెం చాలా బాగున్నాయి. అంటే ఎక్కువ హైప్ లేకుండా అట్లా స్లోగా ఉన్నా కానీ చాలా సూపర్గా ఉంది మూవీ. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కువగా ఉంది టాకు. చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. బాస్ ఇస్ బ్యాక్ అంతే, అదర్ కొట్టేసారు. వెంకీ వచ్చిందా డబుల్ అయిందండి. ఇంకా చాలా బాగుంది సినిమా. చాలా అస్సలు ఛాన్స్ లేదండి, చాలా బాగుంది. లేదండి అసలు 0% బోర్ కొట్టిందండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగుంది. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. అసలు మూవీ చాలా బాగుంది. ఎస్ మూవీ చాలా బాగుంది. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంది, అలానే ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అనిల్ ఈసారి నిజంగా బ్లాక్ బస్టర్ కొట్టినట్టే. ప్రతిసారి మనము అనిల్ రొటీన్ స్టోరీతో ఇలా వస్తాడు అనుకుంటాం, కానీ ఈసారి మటుకు చాలా స్టోరీలో చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకొకటి వచ్చేసి సినిమా మటుకు లాస్ట్ మూమెంట్ వరకు మనకి కామెడీగానే వెళ్తూ ఉంటుంది, బట్ ఎమోషనల్గా కూడా వర్కౌట్ అయింది. అలానే వెంకీ అండ్ బాస్ కాంబినేషన్లో మటుకు ఇరగదీసేసారు ఇద్దరు కలిసి. అంటే ట్రైలర్ మీద సాంగ్స్ మీద బాగా ట్రోల్స్ చేశారు కదా. లేదు, ఈ సినిమాతో వావ్ అనే రెస్పాన్స్ వచ్చింది. ఏం లేదు, ఆ ట్రోల్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఒకసారి సినిమా చూస్తే ప్రతి ఆడియన్స్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఎవ్రీ ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు. అంత బాగా తీశారు, చాలా ఎంటర్టైనింగ్గా తీశారు, చాలా బాగుంది. చిరంజీవి లుక్స్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కాస్ట్యూమ్స్ కానీ చిరుని చూస్తూ ఉంటే వింటేజ్ చిరుని చూసినట్టే ఉంది. అసలు చిరుని మళ్ళీ మనం ఎలా ఊహించుకుంటామో అలా ఉన్నాయి. ఇంకా కొన్ని ఎలిమెంట్స్ సర్ప్రైజింగ్గా ఉన్నాయి. కొన్ని సాంగ్స్ కానీ తర్వాత వెంకీ బాస్ మధ్యలో కొన్ని సాంగ్స్ సీక్వెన్స్ ఉన్నాయి. సంక్రాంతి విన్నర్ వచ్చేసి ఆబ్వియస్లీ బాసే అని చెప్పొచ్చు. రాజసాబ్ కూడా బాగుంది మూవీ, బట్ కంపేరింగ్ విత్ మనశంకర వరప్రసాద్ వచ్చేసి టాప్లో ఉంటుంది. ఈసారి సంక్రాంతి విన్నర్ వచ్చేసి బాస్ అని చెప్పవచ్చు. 300 అనేది కేక్ వాక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇదివరకు మన అనిల్ రావుపూడి వెంకీ కాంబినేషన్లోనే 300 కొట్టేసాము. ఇప్పుడు బాస్ ప్లస్ వెంకీ అండ్ చిరు ముగ్గురు కాంబినేషన్లో ఇది నియర్లీ 500 అనేది ఈజీగా కలెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. బ్లాక్ బస్ సంక్రాంతి బ్లాక్ బస్ బాగుంది. అంటే ఓవరాల్ ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. అంటే స్టోరీ బాగుంది, కనెక్టివిటీ, ఎంగేజింగ్, ల్యాగ్ అన్నది మాటే లేదు. అది ఆల్ టైమ్ అంటే ఇంకా స్క్రీన్లో ఇంకా ఫ్యాన్స్ అందరికీ పండగ. అండ్ ఎనీ ఏజ్ గ్రూప్ కనెక్ట్ అవుతారు. అంటే ఆ ట్రెండ్ నుంచి ఈ ట్రెండ్ వరకు అన్నీ కవర్ చేశాడు. ఎక్కడ కూడా మనకి డిస్కనెక్ట్ కానీ అవుట్ ఆఫ్ ద ట్రాక్ కానీ వెళ్ళలేదు. స్టోరీ ప్లాట్ కూడా బాగుంది, కనెక్ట్ అయింది. స్టోరీ ప్లాట్ కూడా ఉంది. ఏదో అందరూ అంటారు కదా క్రింజ్ జోక్స్ అని, అట్లా కాదు. ఫస్ట్ నుంచి మీరు కనెక్ట్ అవుతారు, నవ్వుతారు, అదైతే పక్కా షూర్. అంటే చిరంజీవి ట్రైలర్ మీద కానీ సాంగ్స్ మీద కానీ బాగా ట్రోల్స్ చేశారు కదా, దానికి ఏం చెప్తారు? మూవీ చూసినప్పుడు కూడా తిన్న వైఫ్ తినికి నేను ఏం చెప్పానంటే, నేను కూడా సెపరేట్గా సాంగ్స్ చూసేటప్పుడు నాకేంటి ఇలా అనిపించింది అని. బట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ మనం ఇన్వాల్వ్ అయిపోతాం, దాన్ని ఎంజాయ్ చేస్తాం. మనం ఫ్యామిలీ కమర్షియల్ మూవీస్ అంటే అలానే ఉంటాయి బ్రో. మనల్ని ఎంతవరకు ఎంగేజ్ చేస్తారనేది డైరెక్ట్ సక్సెస్. సాంగ్స్ బాగున్నాయి. మెయిన్ ఫస్ట్ పార్టీ సాంగ్, లాస్ట్ వెంకీ మామ సాంగ్ ఊగిపోతాం, డెఫినెట్లీ ఊగిపోతాం.
చిరంజీవి లుక్స్ ఎలా ఉన్నాయి? చిరంజీవి లుక్ అండ్ ఏమంటారు లైక్ ఇంటర్వెల్ బ్రేకప్ ఒక సీన్ ఉంటుంది ఇంటర్వెల్ కట్ట ముందు. మెయిన్ థింగ్ ఏంటంటే చిరంజీవి పాత ఐకానిక్ సీన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా వేసి అదే ఎలివేటెడ్ సీన్స్గా పెట్టారు. మనకి తెలిసిపోతే ఇది గ్యాంగ్ లీడర్ సీను, లేకపోతే ఇది ఇట్లా గరణ మొగుడు సీను, ఇట్లా ఆ స్టైల్స్ మిక్స్ చేసి అది ఎలివేటెడ్గా చూపించారు. మరి వింటేజ్ చిరుని చూసాం. బ్లాక్ బస్టర్ బ్రో, నో డౌట్ పక్కా. అన్ని మొత్తం కలిపి మిక్స్ చేశారు. ఫైటింగ్, యాక్షన్, కామెడీ, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సూపర్ హిట్. 2026 మెగా బ్లాక్ బాక్సర్ హిట్. చూసామండి ఇప్పుడే ప్రీమియర్. ఫాదర్తో వచ్చాను యాక్చువల్లీ. మా ఫాదర్ చిరంజీవి ఫ్యాన్, చాలా బాగా తీశారు అసలు. నేను చిరంజీవి అంటే మెగా ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్ని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, చిరంజీవి ఫ్యాన్ని, అందరినీ ఇంక టీఎఫ్ఏ అంతా ఫ్యాన్. బేసిక్గా రెబల్ ఫ్యాన్, అంటే డార్లింగ్ కొంచెం ఎక్కువ ఇష్టం. బట్ నో డౌట్స్ బాస్ ఫర్ ఎ రీజన్. రాజాసాబ్ చూసాను, ఇది రెండు బాగున్నాయండి. అంటే అదొక జోన్, ఇదొక జోనర్, మనం రెండు కంపేర్ చేయొద్దు. బట్ యాజ్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్ దిస్ ఇస్ వెరీ గుడ్. మంచిగా ఫ్యామిలీ అందరూ వచ్చి మంచిగా వైబ్ అవ్వచ్చు. కొంచెం పాత సాంగ్స్. చిరంజీవి లుక్స్ చాలా బాగున్నాయి, ఎవర్ గ్రీన్. ఎప్పుడు బాస్ అంటే బాసే అన్నట్టు. బ్యూటిఫుల్ కలర్స్, అసలు ఆ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సాంగ్స్లో కానీ నార్మల్లో కానీ. అసలు వెంకటేష్ గారు వచ్చాకైతే ఇంకా టూ గుడ్, మ్యాడ్. ఇంకా క్రేజీ కాంబినేషన్ అంటారు కదా, అట్లాగా వాళ్ళు ఆఫ్ స్క్రీన్ ఎంత బాగా యాక్టివ్గా ఉంటారో ఆన్ స్క్రీన్ కూడా అంత యాక్టివ్గా ఉన్నారు. సో దానివల్ల ఇంకా ఎంగేజింగ్గా కనబడ్డది. అసలు వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు కలిసాక అయితే మాత్రం సాంగ్ డైలాగ్స్ కానీ అసలు టూ గుడ్. ఇంకా నవ్వే. ఇంకా అయితే నవ్వుతారు, లేకపోతే డ్యాన్స్కి ఇంకొంచెం వైబ్ అవుతారు. అస్సలు బోర్ లేదన్న, ఎంగేజింగ్. ల్యాగ్ అనే పదమే లేదు. మొత్తం ఫస్ట్ హాఫ్ ఎంత మంచిగా టేక్ డౌన్ చేశారో, సెకండ్ హాఫ్ కూడా అంతే మంచిగా పైకి తీసుకెళ్లారు. బ్యూటిఫుల్ ఎండింగ్ కూడా చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారు పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే, పర్ఫెక్ట్ డైరెక్షన్, బ్యూటిఫుల్ మూవీ. సంక్రాంతికి అందరు రావాలి. రైట్, థ్యాంక్ యూ. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు అన్న. అనిల్ రావుపూడి మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ అయితే పట్టేశాడు. మామూలుగా లేదు అసలు. సంక్రాంతి వస్తున్న కంటే మించింది, నెక్స్ట్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి ఏదైతే బాస్ టైమింగ్ ఉంటుందో అది మామూలుగా వాడలేదు అసలు. లాస్ట్ 20 years ఎవరు కూడా అలా బాస్ టైమింగ్ అయితే వాడలేదు. మేబీ 20 years ఏం చేస్తారో తెలియదు కానీ ఒకప్పుడు మన గరణ బుల్లోడు, శంకర్ ఎంబీబీఎస్ ఆ లెవెల్ ఏదైతే కామెడీ టైమింగ్ ఉంటుందో దాని వరకు ఇచ్చి పడేశాడు. అండ్ ఎమోషన్ సీన్స్ కూడా మన డాడీలో కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి, అలాంటి ఎమోషన్స్ అయితే రిపీట్ చేసుకున్నారు. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే వెంకీ గారి కాంబియో ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. ఆ సాంగ్స్ అయినా లేదంటే క్లైమాక్స్ ఏదైనా సరే ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. ఫైట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అండ్ ఈ సంక్రాంతికి అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. అదిరిపోయింది. నార్మల్గా అంటారు కదా మనం ఇప్పుడు రావుపూడి గారి మూవీస్లో కొంచెం క్రింజ్ ఉంటుంది, లేదంటే ఇది ఉంటుంది అంటారు కదా. 1% ఎక్కడ క్రింజ్ లేదు, 1% ఎక్కడ డల్ మూమెంట్ అనేది లేదు. 2.5 hours మొత్తం అలా కూర్చోబెడతాడు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ అయితే కొత్తదేం కాదు, ఆల్రెడీ మన విశ్వాసం అలాంటి మూవీలో చూసిన స్టోరీయే. కాకపోతే దానికి తను యాడ్ చేసిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సంక్రాంతికి అయితే 100% మన శంకర్ వరప్రసాద్ గారిదే. అండ్ మెయిన్గా లాస్ట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే రాజా సాబ్ ఈ సంక్రాంతి మాత్రం చిరు సాబ్దే ఎక్స్ట్రాడనరీ అన్న, ఎక్స్ట్రాడనరీ.